హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కొన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చూద్దాం, అదేంటో ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు, అదేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా హౌ టు పే ఎగ్జామ్ ఫీ, ఏ విధంగా ఎగ్జామ్ ఫీ పే చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అదేంటో చూసేద్దాం మరి. ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది రిగార్డింగ్ సెమ్ 1 మెయిన్ అండ్ సప్లీ ఎగ్జామినేషన్ మే 2021 రిలీజ్ చేశారు. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ది టైం టేబుల్ విల్ బీ ఇష్యూడ్ ఇన్ ఆర్డర్ కోర్స్కి సంబంధించి మళ్ళీ సపరేట్గా ఇండివిజువల్గా రిలీజ్ చేస్తారని పేర్కోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ మాత్రం ఎవరైతే సైన్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళ కోసమే, ఎంఎస్సి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసమే రిలీజ్ చేశారు. అదేవిధంగా సపరేట్ రిలీజ్ చేస్తారో ఎవరైతే ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ, ఎంఎడ్ ఈ విధంగా ఉన్న కోర్సెస్కి సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రిలీజ్ చేసిన వెంటనే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మిగిలిన కొన్ని యూనివర్సిటీస్ కూడా రిలీజ్ చేసే అవి కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన వెంటనే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లస్ డిస్క్రిప్షన్ చూద్దాం. ఫర్ స్టూడెంట్స్ పేమెంట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీ, అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ కాలేజెస్. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 26 అండి 2021. అదేవిధంగా ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుందంటే 12/10 అండి. ఆల్ పేపర్స్కి 12/10 అండి. ఇంకోటి వచ్చేసి 28 ఏప్రిల్ 2021, అది వచ్చేసి ప్రిన్సిపాల్స్కి వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ పే చేశారో వాటిని డీడీ రూపంలో పే చేయాలని కోరారు. అదేవిధంగా ఎవరైతే ప్రిన్సిపాల్స్ ఉంటారో ప్రైవేట్ కాలేజెస్, అదేవిధంగా అఫిషియేట్ కాలేజెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2021. వాళ్ళనేది రిజిస్టర్ ఆఫీస్లో ఒక డీడీ పే చేయాలని కోరారు 28 లోపు. అదేవిధంగా చూస్తున్నాం కానీ స్క్రీన్ పైన ఇదంతా మన ప్రిన్సిపాల్స్ కండి. ద ప్రిన్సిపల్ ఈస్ రిక్వెస్ట్ టు వెరిఫై ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ త్రోల్లీ. ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబిలిటీని క్రైటీరియాని పేర్కొనేది జరిగింది. ఎలిజిబిలిటీ వాళ్ళకు ప్రీవియస్ ఎలిజిబిలిటీ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే, అదేవిధంగా అటెండెన్స్ ఉన్న తర్వాతనే ఎగ్జామ్ ఫీ తీసుకోవాలని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా స్క్రీన్ పైన చూస్తున్నాం 28 ఏప్రిల్ 2021. వీ హ్యావ్ టు పే ఏ పెనాల్టీ ఫీ పర్ డే 1200 అండి. పర్ డే అని 1200 అండి. ఒకవేళ 28 తర్వాత పే చేసినట్టయితే విద్యార్థులకు. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, అదేవిధంగా బ్లైండ్ ఉన్నారో, అదేవిధంగా డెఫ్ అండ్ డంప్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎలాంటి రుసుములు కలెక్ట్ చేయొద్దని పేర్కోవడం జరిగింది. అకార్డింగ్ టు ఓయూ ఆర్డర్స్. ఇప్పుడు నేను చూస్తున్నాం అండి స్క్రీన్ పైన. ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ ద కన్సల్ట్ ఫీ అమౌంట్ త్రూ ఆన్లైన్ గేట్వేస్. అదేవిధంగా అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఎస్బీఐ ఓయూ బ్రాంచ్ది. అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. దీని ద్వారానే పే చేయాల్సి ఉంటుంది ప్రిన్సిపల్స్ రిజిస్టర్స్కి. అదేవిధంగా చూస్తున్నాండి, ఏదైనా మిస్టేక్ జరిగినట్టయితే అమౌంట్లో మాత్రం వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఇల్లీగల్గా యాక్షన్ తీసుకుంటామని రిజిస్టర్ పేర్కోవడం జరిగింది. ఎవరైతే ప్రిన్సిపల్స్ అమౌంట్లో మిస్టేక్ చేసినట్టయితే, విద్యార్థులతో ఆడుకున్నట్టయితే వాళ్ళు లీగల్గా రెస్పాన్సిబిలిటీ చేసుకుంటామని పేర్కోవడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ షుడ్ బి హైలీ ప్రియారిటీ టు హెల్త్ అండ్ సేఫ్టీ టు కన్సర్న్ బేస్డ్ ఆన్ పాండమిక్ సిచ్యువేషన్ ద్వారా సెంటర్స్ని అరేంజ్ చేస్తారని పేర్కోవడం జరిగింది. చూస్తున్నాం ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూద్దాం మనం. టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాంపస్, అదేవిధంగా కాన్స్టిట్యూయెంట్, అదేవిధంగా అఫిషియేటెడ్ కాలేజెస్, అదేవిధంగా ఆఫరింగ్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ, ఎంసీజే, అదేవిధంగా ఎంపీఎడ్, అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకా మిగిలిన కోర్సెస్ వాళ్ళు. అదేవిధంగా చూస్తున్నామండి, ఐఎమ్ టు కమ్యూనికేట్ ద అప్రూవల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఫర్ ద ఫాలోయింగ్ అల్మాక్ ఫర్ పీజీ ప్రోగ్రామ్స్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ, ఎంసీజే, ఎంఏడ్ ఫస్ట్ ఇయర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021. ఫస్ట్ సెమిస్టర్ అండి. క్లాసెస్ అన్ని 8th మార్చ్ 2020 నుండి స్టార్ట్ అయినాయని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ అసైన్మెంట్ వచ్చేసి 28 5th month 2021. అదేవిధంగా 2 days ఉంటాయండి, 28, అదేవిధంగా 29. అదేవిధంగా సెకండ్ ఇంటర్నల్ వచ్చేసి మళ్ళీ జూలైలో ఉంటుంది, 8th date, అదేవిధంగా 9th date రోజు ఉంటాయని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి జూలై 14th date 2021. హాలిడేస్లో ప్రాక్టికల్ జరుగుతాయని పేర్కోవడం జరిగింది. 15th అదేవిధంగా టు 23, 15th నుండి 23 వరకు జూలైలో. అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చేసి 24 నుండి ఉంటాయని జూలైలో పేర్కోవడం జరిగింది. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.